ఓం నమ శివాయ. హర హర మహాదేవ. పార్వతీపతే నమ. ఓం నమ శివాయ. ఎక్కడో శివాలయానికి అయితే వచ్చేసాను అనుకుంటున్నారు కదండి. అవునండి, నిజంగానే ఒక శివాలయానికి అయితే వచ్చాను. ఒక్కసారి అయితే బయట ఇది ఆర్చండి, చూడండి ఒకసారి. మీకైతే గుడి బయట నుంచి అయితే చూపిస్తున్నాను. అక్కడ నా ఎదురుగా కనిపిస్తుంది కదండి, అదిగోండి పెద్ద నంది అన్నమాట. ఇప్పుడు గుళ్ళోకి అయితే మనం వెళ్దాము పదండి. ఇదిగో వచ్చేసానండి. ఓం నందీశ్వరాయ నమః అని ముందైతే స్వామివారికి అయితే నందీశ్వరుడికి దండం పెట్టుకున్నాను. ఆ తర్వాత శివయ్యకి అయితే దండం పెట్టేశానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ స్వామివారిని అయితే దండం పెట్టి ఇంకా వీడియో స్టార్ట్ చేసామండి మేమైతే. ఇదిగోండి ఫస్ట్ అయితే మనకి గణేశుడు దర్శనమిస్తాడండి. ఏ గుళ్ళోనైనా సరే మనకు ఫస్ట్ గణేశుడే దర్శనమిస్తాడు కదండి. ముందు పూజలు అందుకునే గణపయ్య కనుక ముందుగా ఆయనకే మేము కూడా దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తామన్నమాట. ఆయన నుంచే వీడియో కానీ ఏదైనా ఎప్పుడైనా సరే ఏ గుళ్ళోనైనా. అయితే ఇక్కడ గుడి మాత్రం చాలా పెద్ద గుడి అండి. మీకు అందుకే గుడి మొత్తం ఇలా చూపిస్తున్నాను, మొత్తం తిరిగి చూపిస్తున్నాము. ఇదిగోండి ఈశ్వరుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర 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 మహాదేవ. పార్వతీపతే నమ. ఓం నమ శివాయ. ఈ గుడి గురించి మీకు ఒక ప్రత్యేకత ఉందండి, ఖచ్చితంగా చెప్తాను వివరంగా. ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత చెప్తానండి. శ్రీశైల భ్రమరాంబిక అన్నమాట. అమ్మవారిని శ్రీశైల భ్రమరాంబిక అని అంటారండి. ఇక్కడ అమ్మవారికి అయితే కుంకుమ పూజలు, కుంకుమ అర్చనలు చాలా బాగా జరుగుతాయండి. ఆ కుంకుమ అయితే మనం వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడికైనా సరే కుంకుమ అయితే ఖచ్చితంగా ఒక చిన్న ప్యాకెట్లోనైతే అక్కడ ప్యాక్ చేసి అయితే ఇస్తారండి. మనం ఏ కోరిక అయితే అనుకుంటామో ఆ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడు మీకు గుడి గురించి చెప్తానన్నా కదా, చూడండి ఒక్కసారి అయితే స్వామివారిని అయితే దండం పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు గుడి గురించి ఇక్కడ ప్రత్యేకత అన్నాను కదా, ఆ ప్రత్యేకత ఏంటి అనేది అయితే చూపిస్తాను. రండి పదండి, ఇక్కడికి రండి, ఫోటోల దగ్గరికి వెళ్దాం రాదండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం కదండి ఫోటో దగ్గరికి. ఒకసారి జూమ్ చేయి బావా. ఇదిగోండి ఇక్కడ శివలింగానికి మాఘ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి పాము ఈ శివలింగాన్ని చుట్టుకొని ఇదిగో ఇలా పడగ విప్పి ఇలా ఉంటుందండి శివలింగం దగ్గర అయితే. ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది. మీకైతే చూపించాను కదా ఫ్రెండ్స్, ఇది నిజమండి. ఇక్కడ అన్నపరెడ్డిపల్లి అంటారు. అన్నపరెడ్డి దేవాలయం అండి, శివాలయం అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏ కోరిక అయితే అనుకుంటామో ఆ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇదిగోండి ఇక్కడ ధ్వజస్తంభం అన్నమాట. ధ్వజస్తంభం దగ్గర కూడా ఒక చిన్న శివలింగం ఉంటుందండి. అక్కడ కూడా పసుపు కుంకుమలు అగరవత్తులేసి ఈ విధంగా అయితే ఇక్కడ కూడా పూజ చేస్తారు. దానికి ఎదురుగానే పెద్ద నంది అన్నమాట. ఇది బయట అండి. మీకు ఇందాక నేను ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు చూపించాను చూసారండి, అక్కడ అనమాట. ఇదిగో ముందు నుంచి చూపిస్తున్నాను నందిని. చాలా పెద్ద నంది అండి. ఆ నంది అయితే నిజంగా బయట మనకు నంది ఎలా ఉంటుందో అలాగే ఉందండి. దాన్ని అయితే చుట్టూ తిరిగేది నేను చూస్తూ ఉంటే మా వారు నవ్వుతున్నారండి. ఎందుకమ్మా చుట్టూ తిరిగి చూస్తున్నావు నంది చుట్టూ అని అడిగారు. సేమ్ నిజంగా నంది ఎలా ఉంటుందో అలాగే ఉందండి, అందుకోసమే తిరిగి చూస్తున్నాను. ఇంకా నేను అప్పుడు వచ్చినప్పుడైతే నాకు ఇలా అనిపించలేదండి అని చెప్పేసి నేను మా వారిని అడిగితే, అవునా అప్పుడు వచ్చినప్పుడు నువ్వు భక్తితో వచ్చావమ్మా, ఇప్పుడేమో ఇలా వచ్చావు కనుక అంతే నువ్వు అని అన్నారు. ఇంకా ఇక్కడ అండి అక్కడ నేను చూస్తున్నా చూడండి, వంగి చూస్తున్నా ఏంటా అని అనుకుంటున్నారండి. కోరికల వృక్షం అని రాశారండి. కోరికల వృక్షం అంటే ఏంటో నాకైతే అర్థం కాలేదండి. అక్కడ ఒక అయ్యగారు ఉన్నారనమాట, ఇద్దరు అయ్యగారులు. వాళ్ళని అడిగాను, స్వామి ఇక్కడ కోరికల వృక్షం అన్నారు, ఇది ఏంటి అని అడిగాను. అమ్మాది జమ్మి చెట్టు దాన్ని అంటారు. ఆ జమ్మి చెట్టు చుట్టూ 16 సార్లు ప్రదక్షిణాలు వేసేసి మన మనసులో ఏ కోరిక అయితే అనుకుంటామో ఆ కోరిక ఒక పేపర్ మీద రాసి అక్కడ ఆ చెట్టుకు కడితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి దాన్ని కోరికల వృక్షము అని అంటారు. మన అన్నపరెడ్డి పెళ్ళిలో మాత్రం అలా జరుగుతుందమ్మా అని చెప్పేసి స్వామివారు అన్నారు. అవునండి అన్నాను. అక్కడ స్వామివారికి దండం పెట్టుకున్నాను. ఇక్కడైతే చాలా పెద్ద విగ్రహాలండి, అమ్మవారి స్వామివారి. మా స్వామి వచ్చి ఇలా దండం పెట్టుకుంటున్నారు, నేను దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడ బాబోయ్ కోతులు అయితే ఫుల్గా ఉన్నాయండి. మన బ్యాగ్ ఏదైనా కొంచెం ఆదమరిచిపోయామనుకోండి వాటి దగ్గరే ఉంటున్నాయి. కాబట్టి బ్యాగ్ అయితే మేమైతే ఖచ్చితంగా పట్టుకొనే తిరుగుతున్నామండి. ఎందుకంటే బ్యాగ్ ఎక్కడ పెట్టినా అవి లాగేసుకుంటున్నాయి కనుక పట్టుకొనే తిరగాలి మనం. కోతులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా పదండి ఇంకొక దగ్గరికి వెళ్దామండి. అక్కడైతే చాలా బాగుంటుందండి. అది కూడా ఏంటి అనేది అయితే మీకు వివరంగా చెప్తాను. ఇలా పెద్ద పెద్ద శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ అన్నపరెడ్డిపల్లిలో శివాలయమే శివలింగం ఆకారంలో ఉంటుందండి. మీకు ఇటు
ఫస్ట్ అయితే చూపిస్తున్నా చూడండి. మొత్తం గుడి చుట్టూ తిరిగి మీకైతే శివలింగం ఆకారంలో ఉంటుందన్నమాట. కంప్లీట్ ఇప్పుడు మనకైతే శివాలయంలో శివలింగం ఎలా ఉంటుందండి, అన్నపరెడ్డిపల్లిలో కూడా ఇక్కడ శివాలయంలో శివలింగం లాగే ఉంటుందండి. గుడే శివలింగం లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు అయితే ఇక్కడ స్వామివారికి అయితే కళ్యాణం జరుగుతుంది, అభిషేకాలు అలా అన్నీ చేస్తారు. మంగళవారం కూడా ఇక్కడ అభిషేకాలు చేసుకోవచ్చండి. మనం ఇలా మన చేతులతో మనమే చక్కగా పసుపు కుంకుమలతో స్వామివారిని కూడా అలంకరించుకోవచ్చండి. పదండి దక్షిణామూర్తి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి దక్షిణామూర్తి అయితే చాలా పెద్ద విగ్రహం అండి. అసలు ఎంత పెద్ద విగ్రహం అంటే చూడండి, ఒకసారి మీకైతే చూపిస్తాను. చాలా పెద్ద విగ్రహం అనమాట. మా వారు నేను ఇద్దరం కలిసి అయితే దక్షిణామూర్తి దగ్గర కూడా ఈ విధంగా దండం పెట్టుకున్నాం అనమాట. దక్షిణామూర్తి స్వామివారిని అయితే చూస్తుంటండి ఒళ్ళంతా ఒక్కసారి గగ్గోర్లు పొడిచినట్టుగా అనిపించేసిందండి. ఎందుకంటే చాలా పెద్దదండి. అక్కడ దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే ఇంకా అసలు తెలియని భయం ఒక రకంగా అయిపోయిందండి. చెప్పాను కదా ఇప్పుడు ఒళ్ళంతా గగ్గుర్లు పొడుస్తుందని. ఇదిగోండి ఇంత పెద్ద దక్షిణామూర్తి. మా వారు అక్కడ నన్ను నించోబెట్టి వీడియో తీసేసరికి నాకు భయం వేసిందండి. అసలు ఎట్లా అంటే ఆ పైన నుంచి పాములు దిగుతున్నాయి అన్నట్టుగా ఉందండి దక్షిణామూర్తి దగ్గర అయితే. ఇదిగోండి శివాలయమే లింగాకారంలో ఉంటుందన్నాను కదండి. ఇదిగోండి చూడండి ఒక్కసారి. ఇలా మాత్రం మొత్తం శివాలయం మొత్తం అంటే గర్భగుడి మొత్తం లింగాకారం అన్నమాట. స్వామివారు ఉన్న గర్భగుడి ఇలా లింగాకారంలో ఉందన్నమాట. మనకి గుడి బయట అండి ఇదంతా. ఇక్కడ వచ్చేసి గోశాల అన్నమాట. చిన్ని శ్రీకృష్ణుడు అనమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏడుకొండల వాడు ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు 2 అవతారాలు ఒకటే కదండి. నాకైతే ఎంత ఇష్టం అంటే నేనైతే తిరుపతి వెళ్ళిన ప్రతిసారి కాలినడకనే వెళ్తానండి. ఎక్కువ సార్లు కాలినడకనే వెళ్తాను. ఇలా నేనైతే శ్రీకృష్ణుడి చుట్టూ తిరిగి నమస్కారం చేసుకుంటూ దండం పెడుతుంటే మా వారైతే నవ్వుతున్నారండి. నీకు ఎందుకు అంత ఇష్టం శ్రీకృష్ణుడు అన్న వెంకటేశ్వర స్వామి అన్న అన్నారండి. చెప్తాలే బావా పద అనుకుంటూ మళ్ళీ మనం ఇలా శివాలయం చుట్టూ తిరిగి మీకైతే చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇంక ఇక్కడికి వచ్చాక మీకైతే క్లారిటీ వచ్చేసిందండి. ఇదిగోండి గర్భగుడి ఈ విధంగా అన్నమాట. ఇలా ఉంటుంది గుడి మొత్తం. ఇదన్నమాట గుడి మొత్తం చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇదిగోండి నామాలు కూడా ఉన్నాయి. అలా గుడికి చిన్నగా లింగాలు కూడా చెక్కి ఉన్నాయి చూడండి పైన. ఇదిగోండి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, పార్వతీపతే నమ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివ. కార్తీక మాసంలోనైతే చాలా బాగా చేస్తారండి. కార్తీక మాసంలో మాత్రం ఫుల్ రష్ అన్నమాట. ఇంకా మనకైతే ఇంకా కార్తీక మాసంలోనైతే ఇంకా రావడం అయితే నాకు కుదరలేదండి మాకు. ఇంకా కాబట్టి ఇప్పుడైతే వచ్చాను. నేనైతే ఎక్కడెక్కడ శివాలయాలు చూశాను, ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి గుడులలోకి వెళ్ళామనండి. అన్ని గుళ్ళు మీకు చూపించాలన్న లక్ష్యం మీదనే నేనైతే అన్ని గుళ్ళకి మా వారు నేనైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరైతే ఆదరాభిమానాలు మా పైన ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంక ఇక్కడికి వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడ కూడా శివయ్య చాలా పెద్ద విగ్రహం అండి అక్కడ కూడా. ఇంకా ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే శివలింగం చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ కూడా ఇలా దండం పెట్టుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఇక్కడ నుంచి చిన్నగా మేమైతే కోనేరు సైడ్ బయలుదేరామండి. ఇదిగోండి ఇక్కడ కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో మాత్రం అచ్చం పామేలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇక్కడ కూడా శివలింగానికి చుట్టూ మన దగ్గర నుంచి అయితే చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే సేమ్ అది పాము అయితే పడుకున్నదా అక్కడ అన్నట్టుగా ఉంటుందండి ఆ శివాలయంలో అక్కడ కోనేరు కాడ అయితే. ఇంక ఇక్కడికి వచ్చేసామండి భక్త కన్నప్ప. ఇక్కడ భక్త కన్నప్ప మనకు తెలిసిందే కదండి. భక్త కన్నప్ప గురించి ఆయన భక్తి ఎట్లా ఉంటుంది అనేది అయితే అంతటి మహాభక్తుడు అన్నమాట ఆ ఈశ్వరుడికి. మనం కూడా అంతటి భక్తురాలను అవుతామా అని ఒక్కొక్కసారి అయితే నా మనసులో అనిపిస్తుందండి. అంత భక్తి చాటుకున్నాడు అన్నమాట ఆ భక్త కన్నప్ప. అక్కడి నుంచి చిన్నగా ఇక్కడికి ఆంజనేయ స్వామి దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇక్కడ చెప్పాను కదండి అన్ని విగ్రహాలు చాలా పెద్ద విగ్రహాలని. ఇదిగోండి ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామికి కూడా ఇలా దండం పెట్టుకొని కింద సాయిబాబా ఉన్నాడండి. ఇంకా సాయిబాబాకు కూడా దండం పెట్టేసుకొని చక్కగా అక్కడ పసుపు కుంకుమ వేశారు. కాస్త దండం పెట్టుకొని ఒక పువ్వు పెట్టేసి స్వామి గారికి బాబా గారికి ఆ నుంచి చిన్నగా కొబ్బరికాయలు కొట్టు స్థలం దగ్గరికి అయితే వచ్చేస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ
కొబ్బరికాయలు కొడతారన్నమాట. స్వామివారు అయితే చాలా బాగున్నాడండి. ప్రతి చోట శివలింగాలేనండి. ఇక్కడ గుళ్ళోనైతే అడుగడుగున శివలింగాలే ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం దగ్గర కూడా ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇక్కడ నంది ఇటు నుంచి అండి, ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాం మేము. ఒకసారి చూడండి, ఇటు పక్క మాత్రం పూల చెట్లు భలే ఉన్నాయండి. పూల చెట్లు, అలాగే తులసి మొక్కలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ ఒక గుడి ఉందండి, పైకి ఎక్కుదాం రండి మనం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, నాగమ్మ ఉంటారు. ఇక్కడ చూపిస్తాను, రండి వెళ్దాం. డోర్ తీస్తున్నా, ఒక్క నిమిషం. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి చిన్న విగ్రహం అనమాట, నాగమ్మ కింద. నాకైతే నాగమ్మ విగ్రహం బాగా నచ్చిందండి. నేను ప్రతిసారి వచ్చిన సారల్లా అదే అనుకుంటూ ఉంటాను మా వారితో, నాగమ్మ విగ్రహం చాలా బాగుంది కదా అంటే అవును అని అంటారు మా వారు. ఇదిగోండి చాలా భలే ఉందండి. ఇంక ఇప్పుడైతే మనకి రోడ్డు అవతలండి కళ్యాణం చేస్తారు. మహాశివరాత్రికి పెద్ద జాతర జరుగుతుందండి అన్నప్రెడ్డిపల్లిలో.